వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ జస్ట్ మిస్ లేకపోతే ప్రభాస్ నా ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్కి అయితే సమాధి కట్టేటోళ్ళు. ఎందుకంటే సలార్ పార్ట్ 2 ఎటువంటి ఎటువంటి అప్డేట్ రాదు అనుకున్న టైంలోనే అప్డేట్ మాత్రం మాస్ అప్డేట్ అయితే వచ్చింది. ప్రశాంత్ నీల్ అయితే ఇప్పుడు డ్రాగన్ మూవీ షూటింగ్లో అయితే చాలా బిజీగా ఉన్నాడు. అండ్ ఎటువంటి అప్డేట్ ఇయ్యాడు 2 years అవుతుంది మూవీ రిలీజ్ అయ్యి. సలార్ పార్ట్ 1 2 years అవుతుంది. ఏంటిది ఇంతవరకు ఒక అప్డేట్ కూడా రాలేదని ప్రభాస్ అన్న ఫ్యాన్స్ చాలా ఒక కోపంతో ఉన్నారనమాట. అండ్ ఇప్పుడే చాలా మంచి అప్డేట్ అయితే వచ్చింది. 2 days బ్యాకే ప్రశాంత్ నీల్ గారు అయితే బర్త్డే రోజు అయితే మంచి అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ చేస్తున్నాం ప్లీజ్ కొత్తలు చూస్తుంటుంటే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఒక లైక్ బటన్ కూడా అసలు మర్చిపోకండి. అండ్ ప్లీజ్ 10K అయితే క్రాస్ అవ్వాలి. అండ్ ప్లీజ్ యాజ్ ఎ బ్రదర్ యాజ్ ఎ ఫ్రెండ్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటారా. నిజంగా ఆఫ్టర్ లాంగ్ టైం అయితే సలార్ పార్ట్ 2 నుండి అప్డేట్ మాత్రం మాస్ అప్డేట్ అవుతుంది నిజంగా. ఎందుకంటే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఈ స్పిరిట్ మూవీ కోసమో లేకపోతే కల్కి పార్ట్ 2 కోసమో కాదు, సలార్ పార్ట్ 2 మూవీ కోసం అయితే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్ ఇది అయితే అసలు నెక్స్ట్ లెవెల్ లిమిట్స్ పెట్టినా ఏం మాట్లాడినా జర సలార్ పార్ట్ 1 మూవీ రిలీజ్ అయ్యి ఇప్పుడు దాదాపు 2 years అవుతుంది. 2 years అయినా సలార్ పార్ట్ 1 ఎటువంటి బోర్ కొట్టదు. మూవీ కాటేరమా ఫైట్స్ అయినా కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కానీ, స్క్రీన్ ప్లే అయినా కానీ, ఆ ఎలివేషన్ అయినా కానీ, ఏదైనా సరే ఎటువంటి బోర్ కొట్టదు. నిజం చెప్తున్నా, ఎటువంటి ప్రమోషన్ చేయకుండా మేము రేపు సలార్ పార్ట్ 2 మూవీ రిలీజ్ చేస్తున్నాం అంటే ఈజీగా కొట్టింది 2,000 ఈజీగా కొట్టింది. డే 1 కలెక్షన్ వచ్చేసి 300 కోట్లు ఎటుపో. నిజం చెప్తున్నా, పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేస్తారు సలార్ పార్ట్ 2. ఎందుకంటే మూవీలో హైప్ మాత్రం మామూలు ఉండదు. ఎందుకంటే ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ప్రభాస్ అన్న ఆఫ్టర్ లాంగ్ టైం ఒక వింటేజ్ ప్రభాస్ అన్న చూసాం. ఆదిపురుష్ తర్వాత రాధేశ్యామ్ తర్వాత ఒక ప్రభాస్ అన్న ఇక హిట్ కొట్టలేడు అనుకున్న సిచ్యువేషన్లో మనమైతే సలార్ పార్ట్ 1 వచ్చింది. ఈ పార్ట్ 1లో ప్రభాస్ అన్న ఎంట్రీ, కాటేరమ్మ ఫైట్, ఇంటర్వల్ బ్యాంగ్ అండ్ లాస్ట్ క్లైమాక్స్ ఏదైనా సరే మాస్ థియేటర్లో ఒక్కరు కూడా కూర్చోలేదు. ఆ రోజు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కడుపు నిండింది. చికెన్ బిర్యానీ పెట్టింది నిజంగా. ఎందుకంటే ఇలాంటి కంబ్యాక్ మన TFIలో ఏ హీరోకి లేదు, ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి అయితే ఉంది, ప్రభాస్ అన్నకే ఉంది. జస్ట్ ఇమాజిన్, ఒకవేళ రేపే కనుక ఒక సలార్ పార్ట్ 2 మూవీ కనుక రిలీజ్ అయితే మాత్రం నిజం చెప్తాను, ఎటువంటి ప్రమోషన్స్ లేదు, మేము ఎటువంటి టీజర్ రిలీజ్ చేయట్లేదు, ఎటువంటి ట్రైలర్ రిలీజ్ చేయట్లేదు, ఎటువంటి పోస్టర్ రిలీజ్ చేయట్లేదు. జస్ట్ మేము రేపు ఒక చిన్న మూవీ రిలీజ్ చేస్తున్నా, వచ్చి చూసానంటే నిజం చెప్తున్నా జస్ట్ 10 daysలోనే ఈజీగా కొట్టిద్ది 2,000 crores. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సలార్ పార్ట్ 1 మీద హైప్ మామూలు ఉండేది కాదు. అంటే కొంచెం హైప్ ఉండేది. బట్ ఇప్పుడున్న మూవీ మీద అయితే మామూలు హైప్ లేదు, మాస్ హైప్ అయితే ఉంది. ప్రతి ఒక్క అప్డేట్ ఏంటిదంటే ఇప్పుడు దాదాపు 30% షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సలార్ మూవీ. అండ్ October 23rd ప్రభాస్ అన్న బర్త్డే రోజు అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే చాలా పడుతుంది. అండ్ బడ్జెట్ వచ్చేసి సలార్ మూవీ పార్ట్ 2 బడ్జెట్ వచ్చేసి దాదాపు 400 crores. ప్రశాంత్ నీల్ 250 crores పెట్టి సలార్ మూవీని దాదాపు 710 కోట్లు తెచ్చిటంటే జస్ట్ ఇమాజిన్ 400 కోట్లు పెట్టాలంటే 4,000 కోట్లైనా వస్తుంది. ఎందుకంటే మూవీ కనుక హైప్ ఉంటే మాత్రం, మూవీ కనుక కరెక్ట్ ప్రమోషన్ చేస్తే, మూవీ కరెక్ట్ ఉంటే మాత్రం మాస్. ఒకటే చెప్తున్నా, నా బ్రెయిన్లో రన్ అయ్యేది ఏంటిదంటే, మేము ఎటువంటి ప్రమోషన్ చేయం, ఎటువంటి పోస్టర్ లీక్ చేయం, ఎటువంటి పోస్టర్ అయితే రిలీజ్ చేయం, ఎటువంటి ట్రైలర్ రిలీజ్ చేయం, ఎటువంటి సాంగ్స్ రిలీజ్ చేయం. రేపు సలార్ 2 మూవీ రిలీజ్ అవుతుంది. వచ్చి చూసినంటే జస్ట్ 10-15 daysలోనే 2,000 crores కొట్టి చూపెడుతుంది. ఎందుకంటే సలార్ 2 మామూలు హైప్ కాదు. ఒక 2 years అవుతుంది మూవీ రిలీజ్ అయ్యి, 2 years అవుతుంది. ఈ 2 yearsలో నేను ఒక 2,000 సార్లు చూసాను అనుకుంటా. కాటేరమ్మ ఫైట్ అయినా కానీ, ఇంటర్వల్ బ్యాంగ్ అయినా కానీ ఒక 2,000 times చూసాను అనుకుంటా. ఇప్పుడు నా ఫోన్లో సలార్ 2 మూవీ. ఎందుకంటే హైప్ ఎలా ఉంటుందని చెప్పన, ఒక డ్రగ్స్ మెత్తగా ఎక్కుతుంది, మత్తు మామూలు ఎక్కదు. మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే 2028 లేకపోతే 2029లో రిలీజ్ అయ్యే అవకాశం ఇంకొక 2-3 years అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు డ్రాగన్ మూవీలో చాలా బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్. ఇది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు అబద్ధమో తెలియదు. 2-3 years అయితే పట్టదు. అండ్ డ్రాగన్ మూవీ అయితే నెక్స్ట్ ఇయర్ కల్లా జూన్ రిలీజ్ అవుతుంది. అండ్
ఇది కనుక నిజమైతే మాత్రం మామూలు ఉండదు. అండ్ ట్రీజర్ వస్తుంది. ట్రీజర్ ఎప్పుడంటే ప్రభాస్ అన్న బర్త్డే రోజు October 23 అయితే ట్రీజర్ వస్తుంది. నిజంగా ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఏంటో కొంచెం కింద కామెంట్ చేయండి. ఇప్పుడు డ్రాగన్ మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వంగానే ఎటువంటి లేట్ చేయకుండా సలార్ పార్ట్ 2 మూవీ అయితే షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు ప్రశాంత్ నీల్ అండ్ ప్రభాస్ అన్న. ఎందుకంటే ఈగర్లీ వెయిటింగ్ చాలామంది ఇక్కడ రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలామంది వెయిటింగ్. ఎందుకంటే సలార్ 2 ఈజ్ నాట్ ఏ మూవీ, ఈజ్ ఏ ఎమోషనల్ మూవీ. అండ్ ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ రోజు మాత్రం నిజం చెప్తాను, సలార్ 2 రిలీజ్ అయితే మాత్రం ఎటువంటి బాహుబలి రికార్డ్ అయినా కానీ, ఎటువంటి పుష్ప 2 రికార్డ్ అయినా కానీ, ఎటువంటి త్రిబుల్ ఆర్ రికార్డ్ అయినా, ఎటువంటి KGF రికార్డ్ అయినా కానీ, ఎటువంటి దంగల్ రికార్డ్ ఉండదు. ఎందుకంటే ఈజీగా కొట్టింది 2000 కోట్లు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎటువంటి హైప్ లేకుండానే 710 కోట్లు కొట్టిందంటే ఇప్పుడు 2-3 ఇయర్స్ పడుతుంది. ఎందుకంటే ఒక ఆవేశంతో ఉన్నారు ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు. మేము ఏ మూవీ చూడకపోయినా పర్లేదు కానీ సలార్ మూవీ మాత్రం ఖచ్చితంగా చూడాలని చాలా ఆవేశంతో ఉన్నారు. అండ్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. అండ్ ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ప్లీజ్ ఒక లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ మనకు ఖచ్చితంగా 10K అయితే క్రాస్ కావాలి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. అంతకు మించి అయితే నేను వాసించాను. థ్యాంక్ యూ సో మచ్.